సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మోసపోయే వారి సంఖ్య తగ్గడం లేదు. ఇటీవల హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్ ని బురిడి కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి ₹1,50,00,000 కొట్టేశారు. ఒక కేసులో మీ పేరు వచ్చిందంటూ వీడియో కాల్ చేశారు. నకిలీ కోర్టు జడ్జిని ప్రవేశపెట్టి బాధితుణ్ణి నమ్మించారు. వీడియో కాల్లోనే నకిలీ జడ్జి బాధితుణ్ణి తీవ్రంగా హెచ్చరించారు. అరెస్ట్ కావద్దంటే సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. కేసు అయిపోగానే తిరిగి అకౌంట్లో వేస్తామని చెప్పారు. దీంతో నమ్మిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అకౌంట్లో ₹1,50,00,000 జమ చేశారు. ఎన్ని రోజులైనా తిరిగి డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో రాచకొండ పోలీసులను ఆశ్రయించారు బాధిత రిటైర్డ్ ఇంజనీర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఎంత అవగాహన కల్పించినా సైబర్ ఫ్రాడ్స్ ఎందుకు ఆగడం లేను? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సైబర్ నేరాలకు సంబంధించి రోజుకో కొత్త పందాలో సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకొక కొత్త విధంగా అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న సిచ్యువేషన్. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక మాజీ చీఫ్ ఇంజనీర్కి సైబర్ నేరగాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక కేసు సంబంధించి విచారించనున్నారు అనేది, అంటే డిజిటల్గా విచారించనున్నారు, వర్చువల్గా విచారణ జరగనుంది అని చెప్పి మోసం చేసిన ఘటనలో దాదాపు ఆ చీఫ్ ఇంజనీర్ సుప్రీంకోర్టు ఖాతాకి డబ్బులు బదలాయించాలి అని చెప్తే దాదాపు ₹1,50,00,000, ₹1,50,00,000 వరకు కూడా బదలాయించిన పరిస్థితి. సో ఆ డబ్బులకు సంబంధించి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశాడో, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కేసుకు సంబంధించి ఊసే లేదు. అసలు ఆ సైబర్ నేరగాలు దాని తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు. కేసు అయిపోయిన తర్వాత డబ్బులు తిరిగి అకౌంట్లో క్రెడిట్ అవుతాయని చెప్పారు. కానీ అకౌంట్లో క్రెడిట్ అవ్వకపోవడంతో అనుమానం వచ్చిన మాజీ చీఫ్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం రాచకొండ సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మనం చెప్పుకుంటున్నట్లు సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త పందాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నానా రకాలమైన ఫ్రాడ్స్ చూసాము. దాంతోపాటు ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్లకు సంబంధించి మొన్నటి వరకు కూడా పోలీసులము మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ సంబంధించి కావచ్చు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంబంధించి కావచ్చు, ఇతరేతర పోలీస్ శాఖలో కీలకమైన విభాగాల నుండి ఫోన్ చేస్తున్నాము, మీరు ఒక కేసులో చిక్కుకున్నారు, ముఖ్యంగా నార్కోటిక్స్ సంబంధించి కేసు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల నుండి పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో మొత్తం కూడా మాదక ద్రవ్యాలు ఉన్నాయి, సో ఈ విధంగా మీ పేరు ఇందులో ఉంది, సో ఈ కేసు నుండి బయటపడాలి అంటే మీరు విచారణకు హాజరు కావాలి అంటూ డిజిటల్ అరెస్ట్ సంబంధించి చాలా వరకు ఇటీవల కేసులు నమోదయ్యాయి. అయితే డిజిటల్ అరెస్ట్ పైన పోలీసులు ఎక్కడా కూడా వర్చువల్గా, అంటే ముఖ్యంగా ఈ విధంగా సైబర్ క్రైమ్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఏ కేసు సంబంధించి అయినా కూడా పోలీసులు వర్చువల్గా విచారణ చేయరు. ఫిజికల్గా పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ వర్చువల్గా ఎవరైనా డిజిటల్ అరెస్ట్, అంటే కేసు ఉంది, మేము మిమ్మల్ని విచారించిన తర్వాత డిజిటల్ అరెస్ట్ చేస్తాము అంటూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే అలాంటి వాటిని నమ్మొద్దు అంటూ అవగాహన తీసుకొచ్చారు. సో అలాంటి డిజిటల్ అరెస్ట్ సంబంధించిన కేసులు తగ్గిపోయాయి. ఎందుకంటే ప్రజల్లో కాస్త అవగాహన వచ్చింది. ఈ విధంగా పోలీసులము మేము వివిధ క్రైమ్ బ్రాంచ్కి సంబంధించిన వారము అని ఫోన్లో వస్తే నమ్మొద్దు అనేది కొంతవరకు ప్రజలకు అవగాహన వచ్చింది. అయితే ఇక ప్రజలకి పోలీసులం కావచ్చు ఇది అని చెప్తే నమ్మట్లేరు అని ఇప్పుడు ఏకంగా న్యాయస్థానం పేరు చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని రంగంలోకి దించుతున్నాము, అతడు విచారిస్తాడు కేసుకు సంబంధించి. కేసు సంబంధించిన స్టేటస్ ప్రస్తుతము హై ప్రొఫైల్ కేసు, ఇది చాలా క్రిటికల్గా ఉంది, మీరు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ చెప్పిన తర్వాత ప్రీ ప్లాన్డ్గానే ఒక కోర్టు సంబంధించిన అంబియన్స్ క్రియేట్ చేయడము, ఆ వీడియో ఆన్ అయిన తర్వాత సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో చీఫ్ జస్టిస్ వస్తున్నాడు అంటూ చెప్పి ఇక్కడ అతన్ని కూడా అలర్ట్ చేయడము, అతడు కూడా వర్చువల్గా ఇక్కడ ఉండడము. సో చీఫ్ జస్టిస్ వచ్చిన తర్వాత కేసుకు సంబంధించి ఈ విధంగా పలానా కేసులో మీ పేరు ఉంది, సో ఇందులో ఖచ్చితంగా కేసు సంబంధించిన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి మీ ప్రమేయం కూడా ఇందులో ఉందని ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ప్రైమరీ ఎస్టాబ్లిష్మెంట్స్లో మొత్తము మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తేలింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో మీరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ మాజీ చీఫ్ ఇంజనీర్ బెదిరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంతమేరకు మీకు ఫేవర్ జరగాలన్నా కూడా, అరెస్ట్ ఉండకూడదు అన్నా, మీరు కొంతవరకు సైడ్ అవ్వాలి అన్నా కూడా పలానా అకౌంట్ నెంబర్ ఉంటుంది, అందులో ఫస్ట్ ₹1,50,00,000 డిపాజిట్ చేయండి, మనీ ట్రాన్స్ఫర్ చేయండి, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మూవ్ ఆన్ అవుతుంటుంది. దాని తర్వాత కేసు మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత మీరేదైతే ₹1,50,00,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో అది మళ్ళీ కూడా మీ అకౌంట్లోకి రీఫండ్ చేస్తారు, మీ అకౌంట్లోకి వస్తుంది అమౌంట్ అని చెప్పి కేవలం ఈ కేసులో మీకు ఫేవర్ జరగాలి, మీరు తప్పించుకోవాలి, మీ పేరు ఉంది కాబట్టి మీరు అరెస్ట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా
అమౌంట్ పంపిస్తే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కాస్త ఫేవర్ జరుగుతుంది అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు సైబర్ నేరగాలు ఈ పర్టికులర్ కేసులో. సో వాళ్ళ మాటలు నమ్మిన మాజీ చీఫ్ ఇంజనీర్ రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మోసపోయానని గ్రహించాడు. సో ఇప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, సైబర్ నేరగాళ్ళు హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ఇలిటరేట్స్ కాదు చదువుకున్న వారినే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ సంబంధించి ఎవరైతే యూజ్ చేస్తారో వీళ్ళు మాత్రమే ఎక్కువగా కూడా సైబర్ నేరగాల్లో ఉచ్చులో పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ ప్రొఫైల్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళని ఏ విధంగా థ్రెట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా భయపెడితే మన లైన్లోకి వస్తారు, ఏ విధంగా భయపెడితే వాళ్ళ నుండి మనం పెద్ద మొత్తంలో డబ్బులు లాగొచ్చు అనేది చాలా ప్రీ ప్లాన్గా సైబర్ నేరగాళ్ళు రోజుకు ఒక కొత్త రూపంలో ఒక కొత్త తరహా సైబర్ నేరానికి తెరలేపుతున్నారు. సో ప్రస్తుతం న్యాయస్థానము చీఫ్ జస్టిస్ అంటే లాస్ట్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా సైబర్ నేరగాళ్ళు వదలని స్థాయికి సైబర్ నేరాలు పెరిగిపోయాయని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఈ కేసు సంబంధించి మాత్రము అటు చీఫ్ జస్టిస్ పేరు చెప్పి మొత్తం విచారణ పేరు చెప్పి కోటిన్నర కొట్టేశారు, కోటిన్నర పోగొట్టుకున్నాను, మోసపోయానని గ్రహించిన మాజీ చీఫ్ ఇంజనీర్ ప్రస్తుతం రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, సైబర్ నేరగాళ్ళు ఎక్కడో ఉండి విదేశాల్లో ఉండి వీటన్నిటిని కూడా మానిటర్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి క్లూస్ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఈ విధంగా డిజిటల్ అరెస్టులు కావచ్చు, లేకపోతే వర్చువల్గా విచారణ అని కావచ్చు, మీరు కేసులో ఇరుక్కున్నారని కావచ్చు, ఇతరేతర బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత వెంటనే పోలీసులను ఆశ్రయించాలి, లేకపోతే అలాంటి కాల్స్ని లైట్ తీసుకోవాలి. ఎందుకంటే ఏ కోర్టు కూడా ఒకవేళ ఆ కేసు సంబంధించి కావచ్చు, ఆ సెక్షన్లకు సంబంధించి పెనాల్టీ అంటే ఫైన్ ఎంత ఉంటుందో ఆ ఫైన్ కట్టాలి అని చెప్తారు. కానీ ముందు మీరు డబ్బు పంపించండి, దాని తర్వాత కేసు అయిపోయాక తిరిగి ఆ డబ్బు మీకు ఇస్తామని ఏ న్యాయస్థానం చెప్పే పరిస్థితి ఉండదు. సో ఆ చిన్న లాజిక్ కూడా మర్చిపోతున్నారు, సైబర్ నేరగాల్లో ఉచ్చులో పడుతున్నారు. దాంతోపాటు డిజిటల్ అరెస్ట్లకు సంబంధించి కూడా ఏ పోలీస్ అధికారి కూడా వర్చువల్గా విచారించే ప్రసక్తే ఉండదు. అది వెరీ హై ప్రొఫైల్ కేసెస్, అది చాలా రేర్ సందర్భాల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఫిజికల్గా విచారణకు హాజరు కావాలి, ఫిజికల్గా వచ్చిన తర్వాత వాళ్ళు విచారించాల్సి ఉంటుంది. కానీ డిజిటల్ అరెస్ట్లో డిజిటల్ అరెస్ట్ సంబంధించి కూడా చాలా వరకు ప్రజలు మోసపోతున్నారు. కాబట్టి ఇలా న్యాయస్థానం నుండి మేము చేస్తున్నాము, మేము కోర్టు నుండి మాట్లాడుతున్నామని కావచ్చు, లేకపోతే మేము ఫలానా పోలీస్ ఆఫీసర్ సంబంధించి ఫలానా పోలీస్ విభాగము ఫలానా క్రైమ్ బ్రాంచ్ నుండి మీరు ఫలానా కేసులో ఇరుక్కున్నారు, సో ఇలాంటి కాల్స్ ఏ వచ్చినా కూడా పట్టించుకోవద్దు. ఒకవేళ అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలి, ఫిర్యాదు చేయాలి అనే ఒక అప్పీల్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి న్యాయస్థానము చీఫ్ జస్టిస్ పేరు చెప్పుకొని కోటిన్నర కొట్టేసిన సైబర్ నేరగాళ్లకు సంబంధించి మాత్రం ప్రస్తుతం మాజీ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు తోటి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు సంబంధించి ఏ విధంగా వీళ్ళు అప్రోచ్ అయ్యారు, దీనికి సంబంధించి ఎక్కడి నుండి మానిటరింగ్ అనేది జరిగింది, సో ఆ అంబియన్స్ ఏ విధంగా ఉంది అనేది మొత్తం పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా ప్రస్తుతం మాజీ చీఫ్ ఇంజనీర్ రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ సైబర్ నేరాలకు సంబంధించి మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజల అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర వాటిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలనే ఒక అప్పీల్ మాత్రం సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు చేస్తున్నారు. మౌనిత.